మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న విశ్వంభు సినిమా నుండి యూవి క్రియేషన్స్ వాళ్ళు కొన్ని గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి వాళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి చూడు వాహ్. వీళ్ళు డైరెక్ట్గా గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ని పెంచారు. ఏంటంటే మీకు ఒక మెగా అనౌన్స్మెంట్ ఇస్తున్నాం, రేపు 9ంటికి రెడీగా ఉండండి అనేసి. తీరా ఉదయం 9ంటికి అంటే ఆగస్ట్ 21 అంటే మన చిరంజీవి బర్త్డే కంటే ఒక రోజు ముందు అనౌన్స్మెంట్ కింద ఒక వీడియోని రిలీజ్ చేసి చిరంజీవితో పాటు దాంట్లో చిరంజీవి గారు ఏం చెప్పారంటే మూవీ గురించి కొన్ని సంబంధించిన వీడియోలు, విఎఫ్ఎక్స్లో మార్పులు అయినట్లు వాళ్ళ టీం బాగా కృషి చేసినట్టు చెప్పారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతాయని చిరంజీవి ద్వారా అనౌన్స్ చేయించారు. ఈ వీడియోలో చిరంజీవి గారి ఒక సీక్రెట్ కూడా రివీల్ చేశారు. మూవీ సమ్మర్లో 2026లో రిలీజ్ అవుతుందని. యాక్చువల్గా ఈ మూవీ 2023 ఆగస్ట్లో స్టార్ట్ అయింది, అంటే దాదాపు 2 years అయింది. దాని తర్వాత ఒక 10 months బ్యాక్ అంటే పోయిన దసరాలో దీని ట్రీజర్ రిలీజ్ చేసారు. ఆ ట్రీజర్లో మనకు చాలా మంది డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఆ ట్రీజర్లో ఉన్న గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ మనకు అంతగా అట్రాక్ట్ కాలేదు. ఏదో చూడడానికి సస్తా అవతార్, అంటే హిందీలో సస్తా అవతార్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు, ఏదో కాపీ అవతార్ ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్లు యూజ్ చేసినట్లయితే అనిపించింది. ట్రీజర్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏందో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ట్రీజర్ కారణంగా ఈ అనౌన్స్మెంట్, ఈ మార్కెటింగ్ నాకు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే దీంట్లో కూడా అంత అప్డేట్స్ ఉండేమో, చేసి చిన్న చిన్న అప్డేట్స్ చేస్తారేమో అనిపించింది అంతే. సర్లే ఏమవుతుందిలే, అంత ఎక్స్పెక్టేషన్స్ లేకున్నా గ్లిమ్స్ వచ్చినప్పుడు చూసేద్దాంలే అనేసి అనుకున్నా. గ్లిమ్స్ వచ్చిన ఒక గంట తర్వాత యూట్యూబ్లో చూసినాయి. ఇక గ్లిమ్స్ చూసిన తర్వాత నిజంగా ఇది విశ్వంబరేనా? నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే ఇందాకే చెప్పినట్టు ట్రీజర్ మనకి చాలా డిసప్పాయింట్ చేసింది. అప్డేట్స్ అంటే కొంచెం కొంచెం చేస్తారేమో అనిపించింది, కానీ గ్లిమ్స్ మాత్రం కేక. ఈ క్రెడిట్ మొత్తం విఎఫ్ఎక్స్ టీమ్కే ఇస్తాను నేను. ట్రీజర్ స్టార్టింగ్లోనే ఒక మట్టి నుంచి ఇట్లా ఒక స్కార్పియో వేస్తున్నట్టు చూపిస్తుంది, దాని మీద ఒక మనిషి నడుస్తుంటాడు, ఆ విజువల్స్ ఉంటాయి. అదే ఫస్ట్ నేను గ్లిమ్స్లో చూసింది. ఆ విజువల్ చూసిన తర్వాత నేను నిజంగా విశ్వంబర గ్లిమ్స్ చూస్తున్నా అని ఏమో డౌట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి యూట్యూబ్లో విశ్వంబర అని గ్లిమ్స్ కొట్టి మళ్ళీ ప్లే చేసి అదే వీడియో ప్లే అయింది. అప్పుడు అర్థమైంది ఎంత బాగుంది ఏంద్రా అని. ఈ గ్లిమ్స్లో మనకి స్టోరీ అంతగా ఏం చెప్పలేదు, కానీ స్టార్టింగ్లో ఒక పాప ఒకరిని కథ అడుగుతుంటారు, ఆయన కథ చెప్తుంటారు. విశ్వంబర అనేసి ఒక ప్లానెట్ లేదంటే ఏదైనా యూనివర్స్ ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళ మీద ట్రబుల్లో ఉండొచ్చు, వాళ్ళని కాపాడడానికి ఒకరు వస్తాడనేసి పాపనికి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదా స్టోరీ చెప్తూ ఉండొచ్చు. యాక్చువల్గా స్టోరీని ఏమైనా గెస్ట్ చేయాలంటే ట్రైలర్ వచ్చిన తర్వాత గెస్ట్ చేయొచ్చు. గ్లిమ్స్లో ఒక విలన్ క్యారెక్టర్ని అయితే చూపించారు, అది చూడడానికి దేవ్గిల్ ఎక్కున్నాడు, అదే మన దేవ్గిల్ల కానీ కాదు. ఎందుకంటే నేను గూగుల్లో పోయి కొంచెం కాస్టింగ్ గురించి కొడితే ఆడ చూపించింది కునాల్ కపూర్, సేమ్ అదే క్యారెక్టర్, అదే ఫేస్ కట్ ఉంది. కునాల్ కపూర్ మీకు తెలియకుంటే ఇతను ఒక బాలీవుడ్ యాక్టర్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోతుంది, చిరంజీవి గారు అనౌన్స్మెంట్ వీడియోలో ఏం చెప్పారంటే మూవీ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ మీదనే ఉంటుంది అనేసి. సో ఐ గెస్ట్ ఈ గ్లిమ్స్లో చూపించిన 80 or 70% ఒక విఎఫ్ఎక్స్ మనకి సెకండ్ హాఫ్లోనే చూపిస్తుండొచ్చు అనుకుంటా. ఇక చిరంజీవి గారు లుక్ గురించి మాట్లాడాలంటే అంజీ సినిమా నుంచి రిఫర్ తీసుకున్నట్టు ఉన్నారు. ఎందుకంటే హెయిర్ స్టైల్ నుంచి ఆ డ్రెస్సింగ్ స్టైల్ వరకు చాలా వరకు సిమిలర్గానే ఉంది. బహుశా వింటేజ్ చిరంజీవిని బ్యాక్ తేవాలనుకుంటున్నట్టున్నారు. మీకేమనిపిస్తుంది, తెగలరా వాళ్ళు? ఇక ఓవరాల్గా ఈ గ్లిమ్స్ విశ్వంబర్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ బాగానే చిరంజీవి వింటేజ్ లుక్ ట్రై చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. టోటల్గా ఈ గ్లిమ్స్ మనకి మూవీ చూడడానికి ఒక ఇంట్రెస్ట్ని మాత్రం క్రియేట్ చేయాలి. మీరు గ్లిమ్స్ చూసి ఉంటే మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ చేయాలి. ఇక మీ అందరికి ఒక మాట చెప్పాలి, ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నేను అదృష్టం చేసుకున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో, ఇంకా నేను ఒక బిగినర్ని కాబట్టి నా వీడియో చాలా తక్కువ మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంటారు. అది మీ వరకు వచ్చిందంటే చాలా అదృష్టం అనుకుంటున్నాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ పోతే కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటా, టాటా.